రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో బాల్కొండ మండలం చిట్టాపూర్ నుంచి కింగ్స్ యూత్, మహాశక్తి, అంబేద్కర్ యూత్, పవర్ యూత్, గల్లీ బాయ్స్, రవి యూత్ ఆధ్వర్యంలో 300 మంది బీఆర్ఎస్ చేరారు. జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన అనంతరం 2,76,74,344 రూపాయలు సీజ్ చేయగా సరైన ధృవపత్రాలు చూపించిన వారికి 1,74,15,858 రూపాయలు తిరిగి ఇచ్చామని సిపి కల్మేశ్వర్ తెలిపారు. రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి బాల్కొండ నియోజకవర్గంలో ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. కులమతాలకు అతీతంగా బాల్కొండ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ అభ్యర్థి ప్రశాంత్ రెడ్డిని గెలిపిస్తామని రామన్నపేట్ గ్రామ దేవాంగ సంఘం కమిటీ కుర్మ సంఘం సభ్యులు తీర్మానించారు. నందిపేట్ మండలంలోని మల్లారం కంటం గ్రామంలో ఆర్మూర్ బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ గ్రామంలో బీఆర్ఎస్ కార్యాలయంలో బోధన్ ఎమ్మెల్యే షకీల్ సతీమణి ఆయేషా ఫాతిమా ప్రారంభించారు. డిచ్పల్లి మండల కేంద్రంలోని ఎస్ఎల్జీ గార్డెన్ లో జరిగిన పద్మశాలి కమ్యూనిటీ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే భాజిరెడ్డి గోవర్ధన్ హాజరయ్యారు. పద్మశాలి కులస్తుల అభ్యున్నతికి పాటుపడతానని చెప్పారు. నవీపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అనంతరం మండల కేంద్రంలోని ప్రధాన రహదారుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. నవీపేట్ మండలం దర్యాపూర్ తాండాలో బోధన్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి షకీల్ ను గెలిపించాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. రానున్న ఎన్నికల్లో కమిషన్లకు కకృతి పడే అభ్యర్థులను ఓడించాలని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే అభ్యర్థి సుదర్శన్ రెడ్డి సూచించారు. కల్యాపూర్, కూనేపల్లి, భాగపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.